శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడును. ముఖం చూసి, చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారి ఫోన్ నంబర్ 9099835894. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, బుధవారం అమావాస్య రోజు కాబట్టి, అత్యంత శక్తివంతమైన మౌని అమావాస్య కాబట్టి రాత్రి ఈ పరిహారం చేసుకుంటే చాలు. రాత్రికి రాత్రి మీ దశ అనేది మారిపోతుంది. అంతేకాదు, రాత్రికి రాత్రే ధనవంతులుగా మారుతారు. అయితే మీరు మౌని అమావాస్య రోజున మీరు మర్చిపోకుండా కేవలం 1 గ్లాసు నీటితో ఈ పరిహారం చేస్తే చాలు. ఖచ్చితంగా మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. మన దరిద్రం పూర్తిగా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. వారాహి అమ్మవారికి అమావాస్య, పౌర్ణమి, అష్టమి, పంచమి తిథులంటే చాలా ఇష్టం. అటువంటి తిథుల్లో చేసేటటువంటి ఏ పరిహారమైనా సరే 10 రెట్లు ఫలితం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అమ్మవారికి ఇష్టమైనటువంటి అమావాస్య తిథి రోజు ఖచ్చితంగా ఒకే 1 గ్లాస్ నీటితో ఇలా చేసుకుంటే చాలు. మీకు ఉండేటటువంటి కష్టాలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోతుంది. అమావాస్య రోజున ఎలాంటి పరిహారం చేసినా సరే ముఖ్యంగా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే చాలు. చాలా అంటే అమ్మవారికి అమావాస్య తిథి అంటే చాలా ఇష్టం. కాబట్టి అమావాస్య రోజు రాత్రి 8 నుంచి 12 లోపు అమ్మవారిని పూజించి ఈ పరిహారం చేసుకున్నట్లయితే మీకు ఏదైనా అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు ఉంటే వాటిని తొలగించుకోవాలన్నా సరే మీరు ఈ పరిహారం అనేది తప్పకుండా చేయాలి. పరిహారాలకి అమావాస్య తిథి పెట్టిందే పేరు కాబట్టి మన జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి. కటిక దరిద్రం ఉన్నా సరే తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి. మనం ఎప్పుడైనా సరే జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలన్నా, ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడపాలి అన్నా సరే ఖచ్చితంగా జీవితంలో ఒక మంచి పొజిషన్లో ఉండాలన్నా, మంచిగా ఉన్నత స్థానంలో ఉండాలన్నా సరే, మనకుండేటటువంటి దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోవాలన్నా సరే తప్పకుండా మీరు అమావాస్య రోజు 1 గ్లాస్ నీటితో ఈ పరిహారం చేస్తే మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మన కంటికి కనిపించింది ఎప్పుడు కూడా నరదృష్టి, దిష్టి దోషాలనేవి కనిపించవు. ఈ దిష్టి దోషాలనేవి కంటివి కనిపించవు కానీ చాలా సమస్యలు తెచ్చిపెడతాయి. మన కంటికి కనిపించకుండానే మన చుట్టూ ఎన్నో రకాల సమస్యలు తెచ్చిపెడుతూ ఉంటాయి. వాటి నుంచి ముందు విముక్తి పొందాలంటే ఈ యొక్క నరదృష్టి అనేది భయంకరమైనటువంటిది కదా. నరదృష్టి అలానే కొంతమంది జీవితంలో ఎదుగుతూ ఉంటే ఇరుగు పొరుగు వారు చూసి అస్సలు కూడా నచ్చదనమాట. ఒకరు ఎదుగుతున్నారంటే కొంతమందికి అస్సలు నచ్చదు. ఎప్పుడు కూడా ఏడుస్తూనే ఉంటారు. వారి యొక్క చెడు ఏడుపు అనేది ఏడుస్తూ ఉంటారు. కాబట్టి వీరు ఎదుగుతున్నారు, బాగున్నారు, బాగుపడుతున్నారని ఎప్పుడు కూడా ఏడుస్తూ ఉంటారు. అది మనకు ఒక పెద్ద దిష్టిగా తగులుతుంది. ఆ దిష్టి దోషం మన జీవితంలో ఏది కూడా అలాంటి దిష్టి దోషాలుంటే మన జీవితంలో ఏం కూడా సాధించలేము. అంతేకాదు మన జీవితంలో అనేక రకాల కష్టాలు కూడా వస్తూ ఉంటాయి. ఈ కష్టాలనేవి చాలామందికి చాలా కష్టాలు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ మరికొంతమందికి మాత్రం కష్టాలు వచ్చి అంత సులువుగా వెళ్ళవు, జీవితంలో ఒక భాగంగా ఉండిపోతాయి. కాబట్టి ఇలా జీవితంలో ఎప్పటికీ కూడా కష్టాలనేవి ఉండిపోతూ ఉంటాయి. కాబట్టి వాటి నుంచి మనం విముక్తి పొందాలంటే మనం ఒకవేళ నరదృష్టి తగిలినా, నరదృష్టి సోకినా కూడా మన జీవితంలో ఏది చేయలేమో. ఏదైనా చెయ్యాలి అన్నా మనకి కలిసి రాదు. ఒకవేళ చేసినా కలిసి రాదు. చెయ్యాలి అనేటటువంటి ఆలోచన ఉండదు. ఇలా ఖచ్చితంగా ఏదో ఒక రకంగా సమస్య అనేది వెంటాడుతుంది. మన జీవితంలో ఏం చేసినా సరే అసలు కలిసి రానే రాదు. అలాంటప్పుడు మీరు అమావాస్య తిథి రోజున ఈ పరిహారం చేస్తే చాలు. ఈ గ్లాసు నీటితో చేస్తే మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. నీరు అనేది పంచభూతాల్లో ఒకటి. ఈ నీరు చాలా పవిత్రమైనటువంటిది. నీటితో చేసే ఏ పరిహారమైనా సరే ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే మనకి పంచభూతాల్లో నీరు కూడా ఒకటి కాబట్టి మనకు ఉండేటటువంటి దిష్టి దోషాన్ని అతి సులువుగా తొలగిస్తుంది. నీటితో చేసేటటువంటి ఏ పరిహారమైనా ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇస్తుంది. నీరు అత్యంత శక్తి
శక్తివంతమైనది. నీరు చాలా పవిత్రమైనటువంటిది. నీటికి ఎలాంటి దోషం కూడా ఉండదు. కాబట్టి నీటితో చేసే ఈ పరిహారము చాలా అద్భుతంగా మనకి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ పరిహారం రాత్రి సమయంలో మాత్రమే చేయాలి. అమావాస్య తిథి అత్యంత శక్తివంతమైన మౌని అమావాస్య రోజున రాత్రి సమయంలో చేయడం వల్ల ఖచ్చితంగా మనకు ఉండేటటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. రాత్రి సమయంలోనే ఈ పరిహారం చేయాలి. చేస్తే మనకి మంచి ఫలితం ఉంటుంది. ఇక నీటితో చేసే ఈ పరిహారం ఖచ్చితంగా మన దరిద్రాన్ని తొలగిస్తుంది, అదృష్టాన్ని కలిగింపచేస్తుంది. అలానే ఈ నీటితో ఇలాంటి పరిహారం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అప్పులు, ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంలో మనకు అన్నీ కూడా సానుకూలమైనటువంటి వాతావరణం, పరిస్థితులు అనేవి కుటుంబంలో మనకి ఎదురవుతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు దాంపత్య జీవితంలో ఎలాంటి సమస్యలైనా సరే తొలగిపోతాయి. ఇక డబ్బు అనేది మన చేతిలో నిలవగా చాలామంది కూడా బాధపడుతూ ఉంటారు కదా. ఎంతో కష్టపడి సంపాదించినా చేతిలో డబ్బు అనేది నిలవట్లేదని బాధపడుతూ ఉంటారు. చేతిలో నిలవకపోతే మాత్రం జీవితంలో అస్సలు ఎదగలేము. చేతిలో డబ్బు అనేది నిలవకపోతే మనకి అనేక రకాల కష్టాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఇలా చేతిలో డబ్బు అనేది నిలవకపోయినా, అలాగే మన కుటుంబంలో రకరకాల సమస్యలు ఏర్పడినా ఇవన్నీ కూడా తొలగిపోవడం కోసం ఈ పరిహారం చేస్తే మంచి ఫలితం అనేది ఉంటుంది. అయితే ఈ పరిహారాన్ని ఎలా చేయాలంటే, ఈ పరిహారం కోసం ఒక గాజు గ్లాసును తీసుకోండి. అందులో ముందుగా నీటిని పొయ్యండి. ఇక ఈ పరిహారాన్ని ఖచ్చితంగా నమ్మకంతో చేయండి. అప్పుడే ఫలితం ఉంటుంది. చాలామంది పరిహారమే కదా ఫలితం అంటే పరిహారానికి కదా, ఏ నీరు వాడితే ఏమని అనుకుంటారో. అలా కాకుండా నమ్మకంతో మంచి జరుగుతుందని మీ చుట్టూ అంటే మీ చుట్టూ ఉండేటటువంటి చెడు అంతా కూడా తీసేసుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు దైవానుగ్రహం కూడా లభిస్తుంది అనేటటువంటి నమ్మకంతో ఈ పరిహారం చేయండి. ఇక ఒక గాజు గ్లాసులో నీటిని తీసుకొని ఆ నీటిలో కొద్దిగా పచ్చకర్పూరం వేయండి. పచ్చకర్పూరానికి చెడును లాగేసుకునే శక్తి ఉంటుంది, మంచిని పెంచే శక్తి కూడా ఉంటుంది. పచ్చకర్పూరాన్ని నీటిలో వేయడం వల్ల ఆ యొక్క పాజిటివ్ ఎనర్జీ అనేది రూమ్ మొత్తం కూడా స్ప్రెడ్ అవుతుంది. ఇక నీటిలో పచ్చకర్పూరాన్ని వేసి ఆ నీటిని పడుకునే ముందు మన బెడ్ కింద పెట్టి పడుకోవాలి. ఇలా మనం మౌని అమావాస్య రోజున రాత్రి పడుకునే ముందు ఈ పరిహారాన్ని చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం అనేది ఉంటుంది. దరిద్ర బాధలు ఖచ్చితంగా తొలగిపోతాయి. అదృష్టం కలిసి వస్తుంది. కటిక దరిద్రాలు కూడా తొలగిపోతాయి. ఇలా ప్రతి సమస్యకి కూడా ఒక పరిష్కారం అనేది లభిస్తుంది. దరిద్ర బాధలు అనేవి ఖచ్చితంగా తొలగిపోతాయి. ఖచ్చితంగా కష్టాలనేవి తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. కోరుకున్నంత ఐశ్వర్యం కూడా వస్తుంది. కాబట్టి మర్చిపోకుండా అమావాస్య రోజున ఈ యొక్క పరిహారాన్ని చేయండి. రాత్రి పడుకునే ముందు మాత్రమే చేయండి. ఇక ఈ పరిహారం చేశాక మీరు పొరపాటును కూడా నిద్ర లేవడం, అటు ఇటు తిరగడం వంటివి చేయకూడదు. ఈ పరిహారాన్ని నమ్మకంతో చేయండి. ఖచ్చితంగా మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోయి అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.